మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ చాలా మంది మెన్లో బట్టతలు రావడం చాలా నార్మల్. జెనెటికల్ గా రీజన్ దీనికి జెనెటిక్స్ లో ఉండడం వల్ల వస్తుంది. కొంతమందికి అంటారు అంటే ఫాదర్ కి లేదు అన్నా కూడా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మీ 2-3 జనరేషన్ బ్యాక్ ఉన్న వాళ్ళది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే స్మోకింగ్ ఉండొచ్చు, లేదంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, స్ట్రెస్ తీసుకోవడం ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఏజింగ్ ప్రీపోన్ అవుతుంది. అంటే మనకు 40 years రావాల్సిన బాల్డ్నెస్ మనకు 20-22 yearsకి వస్తుంది. సో వీళ్ళల్లో డోనర్ బాగున్నప్పుడు మనకు ఎర్లీ స్టేజెస్ లో మనం దీన్ని మెడిసిన్స్ తోని, ఓరల్ ట్రీట్మెంట్స్ తోని, కొన్నిసార్లు పిఆర్పి లాంటి ట్రీట్మెంట్స్ తోని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ సజెస్ట్ చేస్తాం. బాగా హెయిర్ లాస్ అయింది, అసలు డోనర్ ఏరియా లేదు అంటే మన డోనర్ ఏరియా నుంచి మనం ముందుకు పెట్టగలుగుతాం హెయిర్ ని. డోనర్ లేనప్పుడు ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి? డోనర్ లేనప్పుడు 2 చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ చాయిస్ క్యామోఫ్లేజింగ్, అంటే మీరు సిస్టమ్స్ ఉంటాయి హెయిర్ సిస్టమ్స్. ఎందుకంటే డోనర్ లేదు కాబట్టి హెయిర్ సిస్టమ్స్ కనుక అంత డోనర్ మనం న్యాచురల్ ప్రొవైడ్ చేయలేం. మీ ఎక్స్పెక్టేషన్స్ కనుక ఎక్కువ ఉన్నాయి అంటే నాకు ఫ్రంట్ లైన్ చాలా బాగుండాలి, టిక్ ఉండాలంటే మాత్రం న్యాచురల్ హెయిర్తో మనం అచీవ్ చేయలేం. అలాంటప్పుడు వాళ్ళకి దే కెన్ గో ఫర్ సిస్టమ్స్. లేదు నాకు సిస్టమ్ లాగా ఆర్టిఫిషియల్ ఉండకూడదు, కొంచెం న్యాచురల్ ఉండాలి, అప్పుడు ఏం చేస్తామంటే హెయిర్ ని ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ ని ఒక 2000-2500 హెయిర్స్ వచ్చినా కూడా దాంట్లో ఫ్రంట్ లైన్ క్రియేట్ చేస్తాం. ఫ్రంట్ లైన్ క్రియేట్ చేసి బ్యాక్ సిస్టమ్ పెడతాం. సో దానివల్ల ఏమైందంటే ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మీ లుక్ న్యాచురల్గా ఉంటుంది, బ్యాక్ లో మనం హెయిర్ సిస్టమ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ గా. సో ఆర్టిఫిషియల్ ప్లస్ న్యాచురల్ మిక్స్ చేసుకోవచ్చు. ఇదొక టెక్నిక్. తర్వాత కంప్లీట్ ఆర్టిఫిషియల్, ఇదేమో సగం న్యాచురల్ సగం ఆర్టిఫిషియల్. అసలు నాకు ఈ మెయింటెనెన్స్ వద్దు, ఈజీగా మెయింటైన్ అయిపోవాలి, వాళ్ళలో కంప్లీట్ గా షేవ్ చేసుకొని ఆ చిన్న కొంచెం ఉన్న లైన్ కూడా అవసరం లేదు కాబట్టి కంప్లీట్ షేవ్ చేసేసుకొని ఎస్ఎంపి అంటాం, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. హెయిర్ లాగా చిన్న డాట్స్ క్రియేట్ చేస్తాం కంప్లీట్ హెయిర్ లైన్. సో అది ఎట్లా ఉంటుందంటే మీకు హెయిర్ షేవ్ చేసిన తర్వాత ఫస్ట్ 4-5 days లో ఎట్లయితే లుక్ ఉంటుందో 3rd-4 days లో అట్లా లుక్ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ ఏముండదు, ఒక 3-4 years ఒకసారి టచ్ అప్ అవసరం అవుతుంది. ఇది 1 or 2 sittings లో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ గా ఎటెడ్ చూస్తాం. ఇది పిగ్మెంటేషన్ అంటే చిన్న డాట్స్ లాగా హెయిర్ లాగా క్రియేట్ చేస్తాం. బ్యాక్ సైడ్ ఒరిజినల్ హెయిర్ ఉంటుంది కాబట్టి దాంతో కంబైన్ చేసేస్తాం, మిక్స్ చేసేస్తాం. సో తను ఫ్రీక్వెంట్ గా ఆ బ్యాక్ హెయిర్ ని షేవ్ చేసుకోగలిగితే కంప్లీట్ గా షేవెన్ లుక్ ఉంటుంది, బట్ బట్టలు లేకుండా తిన్న హెయిర్ లాగా కనపడుతుంది. సో ఎవరికైతే ఈ విగ్స్ అవి సిస్టమ్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, బాగా డోనర్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎస్ఎంపి కూడా మంచి ఆప్షన్. సో మీకు ఒకలా డోనర్ కనుక తక్కువ ఉంటే, సో మనం ఈ డిస్కస్ చేసిన ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ కూడా మీ కన్వీనియన్స్ బట్టి, మీ చాయిస్ బట్టి మనం తీసుకోవచ్చు. 3 కూడా మంచి ఆప్షన్సే. నాకు పర్లేదు న్యాచురల్ గానే ఉండాలి, నాకు 2-3 sessions అయినా పర్లేదు అన్నప్పుడు బాడీ హెయిర్ బాగుండి బియర్డ్ బాగుంటే మనం బియర్డ్ ని కూడా వి కన్సిడర్ యాజ్ అ మంచి డోనర్ కన్సిడర్ చేస్తాం. సో బియర్డ్ లోంచి కూడా మనకు 2000 grams వరకు తీసుకోవచ్చు తిక్కుంటే, ప్లస్ బాడీ హెయిర్. 2-3 sessions లో మనం స్టేజ్ వైజ్ కరెక్షన్, ఫస్ట్ ఫ్రంట్ లైన్ పెట్టేసి తర్వాత 2nd stage కొంచెం పైకి, ఆ తర్వాత 3rd stage. ఒక 8 months 10 months or 1 year గ్యాప్ లో 2-3 sessions చేస్తే బై ఎండ్ ఆఫ్ 2-3 years కి కనీసం 40% ఆఫ్ ద హెయిర్ ని మనం కవర్ చేయగలుగుతాం. బట్ ఇది రిక్వైర్మెంట్, మల్టిపుల్ సెషన్స్ అవసరం అవుతుంది. ఇది చాయిస్ అంటే ఓన్లీ న్యాచురల్ ఉండాలి, హెయిర్ ఉండాలన్నప్పుడు ఈ లాస్ట్ చాయిస్ తీసుకోవచ్చు. మీకు మీ చాయిస్ ని బట్టి మనం ఇందులో ఆల్టర్నేటివ్ గా కాంబినేషన్స్ కానీ కొంత సగం కొంత అది కానీ ఇట్లా చాలా రకాల కాంబినేషన్ పర్మిటేషన్స్ చేసుకోవచ్చు మనం. మీకు ఇలాంటి కనుక హెయిర్ లాస్ తో ఇష్యూస్ ఉంటే, డోనర్ తక్కువ ఒకవేళ ఉన్నా కూడా భయపడకుండా మీరు ఖచ్చితంగా ఒకసారి మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కనుక సెలెక్ట్ చేస్తే వీల్ ట్రై టు గివ్ యూ బెస్ట్ సొల్యూషన్ పాసిబుల్ ఫర్ యూ. రీడిఫైన్ లో వీవ్ డన్ మోర్ దెన్ 8,000 transplants so far in last 15 years లో. We are one of the largest hair transplant center as a standalone center in South India, Redefine, and we have a lot of success stories. Almost 99.5% almost success rate ఉంటుంది. వెరీ ఫ్యూ కేసెస్ లో అది కూడా ఫెయిల్యూర్ ఎందుకు ఉంటాయంటే పోస్ట్ ఆఫ్ ఫాలో అప్ లేక, లేదంటే కొన్నిసార్లు డోనర్స్ క్వాలిటీ సరిగ్గా లేక, కొంతమందిలో స్మోకింగ్ వల్ల, ఇట్లా వేరియస్ ఇష్యూస్ వల్ల ఫెయిల్ అయిన కేసెస్ కాక పెట్టిన హెయిర్ ఒకసారి గ్రో కాకుండా ఉండదు. సో మాకు ఇంత ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఇలాంటి ఇష్యూస్ ఉంటే విల్ డెఫినెట్లీ అసిస్ట్ యూ in your hair restoration.